వెళ్ళి పంపిస్తామండి. అంటే ఒకవేళ జనసేన పార్టీకి సీట్ ఇస్తే పల్లా శ్రీనివాసరావు దీని మీద ఎట్లాంటి కాంట్రవర్సీ చేసే పరిస్థితి అయితే లేదు. కాదు, జనసేన వేరు, పవన్ కళ్యాణ్ గారు. నేను జనసేనకి ఇస్తే నాకంత అవగాహన ఉన్నటువంటి నాయకత్వం అక్కడ ఎక్కడ లేదంటాను. పల్లా శ్రీనివాసరావు పేరు చెప్తే విశాఖ ఎంపీగా పోటీలో దింపాలి, పబ్లిక్లో నుంచి కూడా చాలా ఒత్తిడి కూడా ఉన్నటువంటి పొజిషన్. ఎందుకు పల్లా శ్రీనివాసరావు ఎంపీ క్యాండిడేట్గా ఆలోచనే చేయట్లేదు, కేవలం ఎమ్మెల్యేగా మాత్రం ఎందుకు? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు తట్టుకోలేక? అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరండి. ఎంపీగా అంటే కొంచెం ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఆర్థిక స్థిరత్వంతో ముడిపడి ఉందన్నమాట. ఎందుకంటే మిగతా అందరికి కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మన స్థాయి ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేంత స్థాయి తప్ప, అంటే ఆర్థికంగా మిగతా అంతకన్నా పైన ఎప్పుడు కూడా ఆలోచించలేదు. మనం ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, పోటీ చేయాలి. కనుక అంత ఆర్థిక వనరులు నేను సమకూర్చగలనని నా నమ్మకం నాకు లేదు ఎంపీగా. అందుకనే ఎమ్మెల్యే వరకు సరిపెట్టుకుంటే. పేరుకి మాత్రం సైలెంట్గా ఉండే పల్లా శ్రీనివాసరావు ఉద్యమాల సమయంలో ఎందుకు ఒక్కసారిగా గళం విప్పుతున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు? కేవలం మీ మనుగడని కాపాడుకోవడం కోసమా? ఉదాహరణకి చాలామంది నాయకులు స్టీల్ ప్లాంట్కి సంబంధించి మద్దతు ఇచ్చారు, కానీ ఒక్క పల్లా శ్రీనివాసరావు మాత్రమే నిరాహార దీక్షలు కూర్చొని ప్రాణాల దాకా పోగొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళింది. ఎందుకు? మీ ఉనికి కోల్పోతున్నారనా? నా ఉనికి ఏం లేదండి అందులో. నా ఉనికి ఎప్పుడు కూడా కోల్పోం. ఎందుకంటే ప్రజల్లో మమేకమై ఉన్నప్పుడు వాళ్ళు అలా గుర్తుపెట్టుకుని ఉంటారు. కాకపోతే నాయకుడు అనే నమ్మకం రావాలి కదా. పోరాటం ఏదో ఒక దగ్గర ఆవేదన డిసైడ్ చేస్తుంది. ఆవేదన ఏంటంటే స్టీల్ ప్లాంట్ మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. సుమారు 8,500 మంది ఇంకా ఉద్యోగాల కోసం ఉన్నారు. అలాగే ఆ స్టీల్ ప్లాంట్ ఉంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ స్టీల్ ప్లాంట్ వచ్చిన వల్ల ఇక్కడ అందరూ సుభిక్షంగా ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం అంటే ఆ పక్కన ఉన్నటువంటి జింకు అలాగే ప్రైవేట్ పరం చేసి మూసారు. రేపు స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేసి మూసిరని నమ్మకం ఏంటి? నమ్మకం ఎక్కడ ఉంది? కానీ ఇప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సమాచారం లేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ స్టీల్ ప్లాంట్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపినటువంటి పరిస్థితి ఉంది. కానీ సెయిల్లో కలపమని అడుగుతున్నా కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేదు. కానీ మరి ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తారా? ఏ విధంగా రానున్న ఎన్నికల్లో మీ నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఎలాంటి భరోసా ఇస్తారు? మేము ఒకటి ఈ ప్రభుత్వం మీద, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదండి. జనరల్గా మీకు బీజేపీ కేంద్రంలో ఏ పార్టీ ఉన్నాయండి, వాళ్ళు చాలాసార్లు ప్రపోజల్ తెస్తుంటారు ఇది ప్రైవేటైజ్ చేయాలని. కానీ స్టేట్ గవర్నమెంట్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ఉంటేనే అవి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇంత జోరుగా ఎందుకు ప్రచారం సాగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజ్ చేయనని చెప్తున్నారు. పక్కనే ఉన్న గంగవరం ఓట్లో ఉన్నటువంటి ప్రైవేట్ వాటా అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా అమ్ముతున్నారు. సరే, రెండు కాన్ఫ్లిక్టింగ్ బిహేవియర్. సో కనుక వారికి ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. కానీ రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తారు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాజ్పేయి గారు ఉన్నప్పుడు పరిరక్షించారు. ఈరోజు కూడా మా మేనిఫెస్టోలో పెడతాం, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మేము పరిరక్షిస్తామని చెప్పేసి. స్టీల్ ప్లాంట్ ఈ ప్రైవేటీకరణ అనే దాన్ని ఆపడం అనేది అసలు సాధ్యమేనా? ముమ్మాటికి సాధ్యం. ఎలా చెప్పగలరంటే ఇది జస్ట్ స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ కావాలి. స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ఇవ్వకపోతే ఎందుకు వెళ్తారు? ఎవరు కొంటారు? బయటకు వచ్చి ప్రైవేట్ వచ్చి కొనాలనుకోండి, స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ లేకుండా కొంటాడా? రేపు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కొంటారా? ఇది ఫస్ట్ పాయింట్ మనం గమనించాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ మూయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సత్యనారాయణ సొంత ఆస్తుల మీద మాత్రమే అదే కనిపిస్తుంది కదా. బిల్డర్ కింద ఆయన ఎంపీ కింద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు కదా, అదే తప్పు. అసలు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికే లేదు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, నాయకులందరూ ఏంటంటే గెలిచిన తర్వాత ఆర్థిక స్థిరత్వం వైపు ఆలోచించకూడదు, ప్రజా జీవితాల కోసం ఆలోచించాలి. ఎప్పటి నుంచో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది విశాఖ ప్రజలకు సంబంధించి. రాకపోకల విషయంలో ఇక్కడ టోల్ గేట్ అనేది ఎప్పుడో ఎత్తేసి దాన్ని అక్కడి నుంచి తీసేశారు. కానీ మళ్ళీ టోల్ గేట్ని ఈ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మంత్రులు తీసుకొని పెట్టించారు. ఎందుకు దాని మీద పోరాటం చేస్తున్నట్టు గతంలో మీ టైంలోనే దాని మీద ఒక జీవో కూడా తీసుకొచ్చినట్టు ఉంది. కాదు, కోర్టు డైరెక్షన్. మేము కోర్టు డైరెక్షన్తో తీసుకొచ్చి వాళ్ళని తీస్తాం. వీళ్ళు మళ్ళీ మంత్రులు తీసుకొని పెట్టించారు. నేను కోర్టు నుంచి ఏ డైరెక్షన్ తెచ్చామంటే ఈ రోడ్డు అంతా కూడా గడిచిన 20 సంవత్సరాలు, గడిచిన 15 సంవత్సరాలుగా జీవీఎంసీ ఫండ్ పెడుతూ డెవలప్మెంట్ అవుతుంది. జీవీఎంసీ ఫండ్ డెవలప్మెంట్, దాని ఫండ్స్తో డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు టోల్ నేషనల్ హైవే ఎందుకు కడుతుందని చెప్పేసి ఈ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. మేము వేసిన కౌంటర్లో బార్ అసోసియేషన్, గాజువాక బార్ అసోసియేషన్ తరపున వేసి ఏమన్నాం, ఈ డెవలప్మెంట్, ఈ రోడ్ అంతా కూడా దిస్ డెవలప్మెంట్ ఈజ్ బీన్ టేకెన్ బై జీవీఎంసీ. మొత్తం వాళ్ళు సుమారు 100 కోట్లు 150 కోట్లు పెట్టి ఈ రోడ్ అంతా అభివృద్ధి చేశారు. ఈరోజు మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళు టోల్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వేస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఫస్ట్ జడ్జిమెంట్ ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ జడ్జిమెంట్ ఇవ్వడం. ఎందుకంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇందులో వాస్తవం ఉంది. సో హైకోర్టు అమరావతికి వచ్చిన ఫస్ట్ జడ్జిమెంట్ దాని మీద ఇచ్చారు. షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, ఒకప్పుడు మీరు కూడా కాంగ్రెస్ కుటుంబం నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తే, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి మీ తండ్రి దగ్గర నుంచి కూడా. సో ఈవేళ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ప్రచారంలోకి వెళ్తే మీ పార్టీకి నష్టమా, వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి నష్టమా? ఏం చెప్తారు దీని మీద? నేను షర్మిల గారు వచ్చారంటే ఇప్పుడు వైసీపీ ఓటు అంతా కూడా కాంగ్రెస్ ఓటుకు సంబంధించినటువంటి ఓటేనండి. ఆవిడ షర్మిల గారు వచ్చారంటే ముమ్మాటికి అది వైసీపీ ఓటే పట్టుకెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాకు సీట్లు కావాలి, పల్లా శ్రీనివాసరావుకి ఇవ్వద్దు అనేది కొంతమంది కార్పొరేటర్లు కూడా, మీరు గెలిపించినటువంటి కార్పొరేటర్లు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది